తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పీలైట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొగమంచులో శేషాచలం కొండలు, చూపర్లను ఆకట్టుకున్న చిన్న వెంకన్న ఆలయం. పాలకోడేరు ప్రజల ఇక్కట్లు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. యూనిఫామ్ ఉచిత పంపిణీ, దాతలు ముందుకు రావాలి. అంబేద్కర్ అంటే చులకన, షాను తొలగించకపోతే మీరు అంతే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తక్కువ చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో మాట్లాడడం దురదృష్టకరమన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 4 స్తంభాల మీద 4 దూలాల మీద నిర్మించి భారత పౌరులకు అందించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాల మీద స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాల మీద భారత రాజ్యాంగ సౌధాన్ని నిర్మించి మనకిచ్చారు. ఈ దూలాలు, ఈ స్తంభాలు పటిష్టంగా ఉన్నంత వరకే ఈ రాజ్యాంగ సౌధం పటిష్టంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. ఈ రాజ్యాంగ సౌధం సురక్షితంగా ఉన్నంత కాలమే 143 కోట్ల భారత పౌరులు సురక్షితంగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ భారత రాజ్యాంగ సౌధానికి ఉన్నటువంటి 4 స్తంభాలు, 4 దూలాలు బీటలు వాడుతున్నాయి. ఇదే కొనసాగితే ఈ రాజ్యాంగ సౌధం కూలిపోతుంది. ఈ రాజ్యాంగ సౌధంలో ఉన్న 143 కోట్ల భారత ప్రజానీకానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగ సౌధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని మీద ఉంది. ఇటువంటి ఉన్నతమైన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారత పౌరులకు అందించినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఇటీవల రాజ్యసభలో చులకనగా చేసి మాట్లాడడం జరిగింది, తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం, గర్హనీయం. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. 4 స్తంభాల మీద 4 దూలాల మీద నిర్మించి భారత పౌరులకు అందించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులతో నియోజకవర్గంలో సత్యమే గెలిచిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 2020 డిసెంబర్ 23వ తేదీన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సరికొత్త రాజకీయ ఆవిష్కరణకు వేదికైందని అన్నారు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అసహనంతో సత్య ప్రమాణానికి సవాలు విసిరారన్నారు. జగన్మోహన్ రెడ్డిలా శ్రీ లక్ష్మీ గణపతికి క్విడ్ ప్రోక్రో ఉండవన్నారు. తన టికెట్ను మార్పు చేయడం కోసం, తనను పోటీలో లేకుండా చేయడం కోసం అనేక కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఖర్చు చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు.
తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక తట్టుకోలేని అసహనంతో ఆనాడు ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణానికి వారు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించడం, దానికి అంగీకరించి మేము రావడం, ఆ రోజు జరిగిన సంఘటనలు నియోజకవర్గ ప్రజానీకానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసేటట్టుగా చేశారు. మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఇష్టపడను అనే ఆలోచనతో వారు నన్ను ఆహ్వానించడం, నేను దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని పురమాయించి దాష్టీకానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి నియోజకవర్గంలో చివరికి మహిళా నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేసి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మరలా మాట మార్చి 2 గంటల 30 నిమిషాలకి వారు ప్రమాణం చేస్తారు, 4 గంటల 30 నిమిషాలకి నేను చేయమని పోలీస్ అధికారుల ద్వారా చెప్పించటం, దానికి నేను అంగీకరించకపోవడం, అనేక చర్చలు జరిగిన తర్వాత మీడియా యొక్క జోక్యంతో ఇద్దరిని 2:30కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడం కూడా పోలీసు ఆంక్షల మధ్య, విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య, చివరికి రోప్ పార్టీలతో తీసుకువచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు దంపతులు ప్రవర్తించిన విధానం ఎంత దుర్మార్గంగా చేశారో ప్రపంచం అంతా చూసింది. నన్ను పోటీలో లేకుండా చేయడం కోసం అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. చివరికి ఉభయభ్రష్టత్వం అనే విధంగా అటు రాజకీయంగా నష్టం జరిగింది, ఇటు ఆర్థికంగా నష్టం జరిగింది. ఇవాళ సత్యం గెలిచింది అనే మాట మాత్రమే నేను చెప్తా ఉన్నాను తప్పించి దానికి వక్ర భాష. ఏలూరు రామకోటి సెంటర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు బడెట్టి చంటి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. యూనిఫామ్లు ఏర్పాటు చేసిన తర్వాత అరుణాకుమారిని ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో కృషి అవసరమన్నారు. ఏలూరును అభివృద్ధి పదంలో నడిపేందుకు దాతల సహకారం ఎంతో అవసరమని అన్నారు. విద్యాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇస్తే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లేను, ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్ గా ఉంటా. మీ స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా, ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి సంబంధించైనా సరే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహమాటంగా మన దగ్గరకు వచ్చి చెప్పండి, దాన్ని క్లియర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రగతి పదంలో ఏలూరుని నడుపుతున్నాం అనేది నేను సాటిస్ఫాక్షన్ గా లేను, ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్ గా ఉంటా. మీ స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా, ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి సంబంధించైనా సరే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహమాటంగా మన దగ్గరకు వచ్చి చెప్పండి, దాన్ని క్లియర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రగతి పదంలో ఏలూరుని నడుపుతున్నాం అనేది నేను సాటిస్ఫాక్షన్ గా లేను, ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్ గా ఉంటా. మీ స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా, ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి సంబంధించైనా సరే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహమాటంగా మన దగ్గరకు వచ్చి చెప్పండి, దాన్ని క్లియర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రగతి పదంలో ఏలూరుని నడుపుతున్నాం అనేది నేను సాటిస్ఫాక్షన్ గా లేను, ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్ గా ఉంటా. మీ స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా, ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి సంబంధించైనా సరే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహమాటంగా మన దగ్గరకు వచ్చి చెప్పండి, దాన్ని క్లియర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రగతి పదంలో ఏలూరుని నడుపుతున్నాం అనేది నేను సాటిస్ఫాక్షన్ గా చెప్పారు. నాకు
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ పేరుతో బిల్లులు పెంచడం సరికాదన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని దాని పేరే బాదుడే బాదుడు అని అన్నారు. 27వ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే మోసమని మరి ఉచిత ఇసుక నిరూపిస్తోంది. మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి టన్నుకి 470 రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చింది. ఇవాళ చంద్రబాబు గారు ఫ్రీగా ఇసుక అందిస్తామనే మాట చెప్పారు, చాలా సంతోషం. కానీ ఆయన ఫ్రీ అన్న తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యమైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి ఇవాళ టన్నుకి 1500 పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు. రెండోది స్థానికంగా ఉన్న వారికి ఇసుక ఇవ్వట్లేదు. కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ ఇసుకంతా కూడా ఒకసారి పగటిపూటేమో మరి లోడింగ్ చేస్తున్నారు, రాత్రిపూట్ల దాన్ని ఇక్కడి నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురం ఇతర ప్రాంతాలు చేస్తున్నారు. ఒక లారీ ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీ ఇసుక ఇవాళ అమలాపురంలో 30,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి మాటలకి భారత హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉద్దేశిస్తూ అవమానకరంగా మాట్లాడడం విచారకరమని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2 సిద్ధాంతాల మధ్యన సంఘర్షణ జరుగుతుందని, రాహుల్ గాంధీ పోరాటాన్ని చూసి భయపడ్డ భాజపా రాహుల్పై దాడికి తెగబడిందని, ఆ క్రమంలోనే రాహుల్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని అన్నారు. అదేవిధంగా అమిత్ షాను మోడీ వెంటనే బర్తరఫ్ చేయని పక్షంలో అంబేద్కర్ను మోడీ కూడా అవమానించినట్లు భావించాల్సి వస్తుందని అన్నారు. ఏమాత్రం కూడా పశ్చాత్తాప పడకుండా మొదలేమో అంబేద్కర్ గారిని రాజ్యసభలో యావత్ దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే కించపరిచినారు. పశ్చాత్తాప పడకుండా భారత పార్లమెంట్ హౌస్లో అమిత్ షా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యులు నిరసన గలం విప్పే ప్రయత్నం చేస్తే వారి మీద ఫిజికల్గా భౌతిక దాడికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పాటుపడడం జరిగింది. ఈ 2 చర్యలని దేశ ప్రజలందరి తరపున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున, భారతదేశ ప్రజలందరి తరపున, భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనే తాపత్రయపడుతున్నటువంటి ప్రతి భారత పౌరుడి తరపున భారతదేశంలో సమన్యాయం ఉండాలి, భారతదేశంలో సమానత్వం ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే ప్రతి ఒక్కరి తరపున అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ వ్యాఖ్యలని ఖండిస్తున్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు ఏఎస్ఆర్ నగర్లో ప్రజలు ఒక్కసారిగా పిల్లపాపలతో రోడ్డెక్కారు.
బాధితులు మాట్లాడుతూ గత 50-60 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, గతంలో 15 సంవత్సరాల క్రితం దయ్యాలు వచ్చి ఇల్లు తగలబెడుతున్నాయని, ఇల్లు తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేశారని, అప్పుడు ఆ విషయం సద్దుమణిగిందని అనుకుంటే ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామం మొత్తం ఖాళీ చేయాలని, లేకపోతే తెల్లవారుజామున వచ్చి వాటర్ కరెంట్ కట్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. పై అధికారులు స్పందించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. మేము 48 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసించుతున్నాం బిడ్డలతో, అక్కడ ముసలితో, ముగ్గులతో. మా సంస్కారం కొన్ని రోజుల్లో 15 సంవత్సరాల కిందట కొంతమంది వచ్చి ఇలాగే రైతులు ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా ఇలాగే వెళ్తేనండి ఆపారండి. ఇప్పుడు ఎవరికి మేము అడ్డం లేదండి తండ్రి. మీది ఈ ప్రోగ్రాం మేము పిల్లలు తల్లులు రోడ్డు మీద పడి వారం రోజుల నుంచి కూడు నీళ్ళు లేకుండా ఏడుచుకొని ఉంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన తలాలు కూడా పూర్చలేదండి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదండి. ఆ ఇచ్చిన తలాలు కూడా కట్టుకుంటాం, మా కోపులాగా కట్టుకోలేదండి. కొంతమంది మాకు ఏదైనా దారి చూపిస్తారని కొన్నాళ్ళు ఎదురు చూసేవండి. కొన్నాళ్ళు ఎదురు చూసినా సరే మాకు ఏ దారి చూపించలేదని కూలి పనులు చేసుకుని ఏదో మాకు తగ్గ గృహం నిర్మించుకున్నామండి. నిర్మించుకున్నాక సడన్గా వచ్చి 15 సంవత్సరాల క్రితం మీ ఇల్లు తీసేస్తామని అంటే మా పరిస్థితి మీ ఎక్కడికి వెళ్ళమంటే కొంతకాలం సత్యమణిగారండి. కానీ గత 4 రోజులకి సడన్గా వచ్చేసి మీ ఇల్లు కూలి చేస్తామన్నారండి. మాకు కరెంట్ ఇచ్చారండి, సిమెంట్ రోడ్లు పోసారండి, పైపు నీళ్ళు ఇచ్చారండి. ఇవన్నీ ఇచ్చి కూడా మీరు రైతాంగానికి ఏ అర్థం లేవండి. ఏంటంటే వీళ్ళు ఎలా ఖాళీ చేయాలనేసి వీళ్ళు వాటర్ అంతా పాడు చేసేస్తున్నారు. పాడు చేసేసి ఇలా చేస్తున్నారని మా మీద ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేసి రైతాంగం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 2010లో కొంత భూమి కొన్నాడు. కరోనా కారణంగా భూమికి కొంతకాలం దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో భూమి అమ్మిన వ్యక్తి మరికొందరితో కలిసి అదే భూమిని కబ్జా చేసి వెంకటేశ్వర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. జిల్లా 3వ అదనపు కోర్టులో తనకు అనుకూలంగా డిగ్రీ వచ్చినప్పటికీ స్థానిక పోలీసులు తన వ్యతిరేక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతారు చేస్తున్నారని, తనను హత్య చేస్తానని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశానని చెప్పారు. పత్రిక ముందు రావడానికి కారణం, నా పేరు పచ్చంగడేశ్వర్లు. నేను 2010లో సంగడగుంట ఏరియాలో 4 ఎకరాల 20 సెంట్లు భూమి కొనుగోలు చేశాను. తర్వాత జరిమిలో నేను ఆ భూమిని సాగు చేసుకుంటూ అనగా నేను కరోనా సమయంలో కొన్ని ఇబ్బందులు అయ్యి మా పిల్లగాడు చనిపోవడం, నా కరోనా రావడం వల్ల నేను నా పొలం దగ్గరికి వెళ్ళకపోయాను. ఈ క్రమంలో నాకు అమ్మిన వ్యక్తి అక్కడ ఉన్న కుంభ ఆదినారాయణ కొంతమంది రౌడీలు కలిసి నా భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత నేను లాలాపేట పోలీసు వారి దగ్గరికి వెళ్ళి నా భూమిని కొంతమంది ఆక్రమించుకొని కుంభ ఆదినారాయణ సాగు చేస్తున్నారని చెప్పగా వాళ్ళు సిబిఐ వారికి కోర్టుకు వెళ్ళమని చెప్పినారు. నేను అంతటా కోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ మీద దావా వేశాను. జిల్లా 3వ అదనపు జిల్లా కోర్టు వారు విచారించి నాకు 2/2/2023 నాడు పర్మిట్ ఇంగ్లీష్ డిగ్రీ ఇచ్చినారు. తర్వాత మళ్ళా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పోలీసు రక్షణ కావాలని చెప్పి మళ్ళీ నేను 3వ జిల్లా అదనపు జడ్జి గారికి మళ్ళీ ఈపీ దాఖలు చేశాను. తర్వాత జిల్లా జడ్జి గారు నాకు పోలీసు రక్షణ కల్పించి సేల్ చుట్టూరు ఫినిషింగ్ వేసుకోవడానికి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ తీసుకొని నేను లాలాపేట పోలీసు సీఏ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పోలీసు వారు రక్షణ, కోర్టు వారు రక్షణ ఇచ్చారు, నాకు పోలీసు రక్షణ కల్పించండి, నా సేను కాపాడుకుంటానంటే ఇది చెల్లదు, కోర్టు ఇచ్చిన వారు చెల్లదు, నా పేరు రాసి శివప్రసాద్ నా పేరు రాసి తీసుకొస్తేనే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని దట్టంగా పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుండి పొగమంచు కారణంగా శేషాచలం కొండ పూర్తిగా మునిగిపోవడంతో వాహనదారులు స్వల్ప ఇబ్బందులు పడ్డారు. ఆలయ రాజగోపురాలు పొగమంచులో కప్పబడిపోయాయి. అనివేటి మండపం, జంట గోపురాలు, పార్కింగ్ ప్రదేశాలు, ఆర్చ్ గేట్, అన్నదానం భవనం, కాటేజీలు మొదలైన అన్ని ప్రదేశాలు కూడా పొగమంచుతో కప్పబడ్డాయి. ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాలను ఆస్వాదించడానికి వస్తున్నారు. కాటేజీల మధ్య నుంచి మెరుస్తున్న పొగమంచు చాలా అందంగా కనిపిస్తోంది.
నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం విబరింతలపాడు గ్రామంలో నిన్న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలపై కొంత ప్రవీణ్ అనే యువకుడు దాడి చేసి అత్యాచార ప్రయత్నానికి పాల్పడ్డాడు. గాయాల పాలైన బాధితురాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ పోలీసులకు సమాచారం తెలిపింది. నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు బాధితులకు అండగా ఉంటామని, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా నిందితుడు టీడీపీకి చెందిన నాయకుడిగా తెలుస్తోంది. మహిళ మీద ఇంట్లో ఎవరూ లేకుండా చూసి మీదకి వెళ్ళి తాకరాని చోట తాగుతూ గిల్లుతూ ఉంటే ఆవిడ గొడవ చేస్తే వాళ్ళ చెల్లి వచ్చి ఎందుకు వచ్చామన్న దానికి ఆ అమ్మాయి మీద కూడా దాడి చేసి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇప్పుడు చూశారు వాళ్ళతో రెక్కి జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఇది వెంటనే జరిగిన సంఘటనని పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు పోలీసు వారు కేసు కట్టారు. అమ్మాయిని హాస్పిటల్ కూడా పంపించారు. పోలీసు వారు వాళ్ళు చేయాల్సిన పని చేశారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పిన తర్వాత కూడా సదరు వ్యక్తి రాత్రి అసభ్యకరంగా మాట్లాడుతూ మీరేం చేయగలరో చేసుకోండి అని చెప్పి బట్టలు విప్పి చూపించే పరిస్థితి. ఇంతకుముందు కూడా ఇతను ఇలా దాడి చేయబట్టే వాళ్ళు భయపడి మళ్ళా అందరికి తెలియజేయడం అయింది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళా మా మీద దాడికి వచ్చాడు అని చెప్పి. కాబట్టి మళ్ళా పోలీసు వారికి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కాబట్టి పొద్దుటి వరకు చేయిపోబట్టే అతను ఇలా పెట్టరైపోతున్నాడనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే తన వక్రబుద్ధి చూపించాడు. నీలి చిత్రాలు చూపిస్తూ ఉపాధ్యాయ వృత్తికే కలంకం తీసుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం సక్రనాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తమ వక్రబుద్ధిని చూపించాడు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాలకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఉపాధ్యాయుడిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చేసింది మా భర్తలు, ఇప్పుడు చేసింది ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.